జై శ్రీరామ్, జై హనుమాన్. ముంబై, పూణే నుంచి ముంబై వెళ్ళే వాళ్ళు కాశీ, చెంబూరు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. అటల్ బ్రిడ్జ్ అని కొత్తగా కట్టేది, ఇది ఓపెన్ అయింది, 1 year అవుతుంది. ఇది ఏంటంటే ఇది మన ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే నుంచి పన్వేల్ నుండి డైరెక్ట్ సౌత్ ముంబైకి కనెక్ట్. 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది బ్రిడ్జ్. సముద్రం మీద కట్టేది, మొత్తం సముద్రం మీదనే ఉన్నది. 25 కిలోమీటర్లు. ఇండియాలో ఇంత పెద్ద బ్రిడ్జ్ సముద్రం మీద, ఇది ఫస్ట్ బ్రిడ్జ్ ఇది ఇండియాలో. ఇంత పెద్దగా 25 కిలోమీటర్ల డిస్టెన్స్ కట్టాడు. దీంట్లో ట్రాఫిక్ కూడా మస్తు ఇదైంది, ఇబ్బంది లేకుండా అయిపోయింది. అంతకుముందు వాషి నుంచి ఎట్లా వెళ్ళాలంటే 2-3 గంటలు పట్టేది. జస్ట్ ఇప్పుడు 25 minutes వెళ్ళిపోతాం. 25 నిమిషాలలో చేరిపోతాం. సీలింగ్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే పెద్ద ఫ్లైఓవర్. మొత్తం సముద్రం మీద అటల్ బ్రిడ్జ్ ఇది. అటల్ బిహారీ వాజ్పేయి పేరు నుండి అదే పేరు పెట్టింది. మొత్తం సముద్రం, చుట్టూ సముద్రం. జర్నీ తొందరగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే హెవీ వెహికల్స్ ఓన్లీ రాత్రి 11 తర్వాతే అలౌడ్. డేలో ఓన్లీ చిన్న వెహికల్స్. ఒక చిన్న వెహికల్కి 250 రూపాయలు టోల్. ఒక పెద్ద వెహికల్ అంటే దాదాపు 600 రూపాయలు అమ్ముంటుంది. ఏంటంటే జర్నీ తొందరగా అయిపోతుంది. సౌత్ ముంబై పోర్ట్ ఏరియాకి దిగుతాం. ముంబై పోర్ట్ ఏరియాలో దిగుతాం. చాలా పెద్ద ఉంది. ముంబైకి ఏంటంటే ట్రాఫికే సమస్య. ట్రాఫిక్ మెయిన్ సమస్య ముంబై. ఏ టైంలో వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ కాబట్టి వస్తుంది జర్నీ సులభం అయిపోయింది.